వెల్కమ్ టు కేటీవీ క్రైమ్ డైరీస్. పరిచయం, ప్రలోభం, ఆపై పాతాళం. అవును, ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. ఒక అందమైన పిలుపు, ఒక చిన్న తేనె పూసిన మాట మీ జీవితాన్నే తలకిందులు చేయగలవు. హనీ ట్రాప్ పేరుతో సాగుతున్న ఈ కొత్త రకం దోపిడీకి సామాన్యులే కాదు, చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగులు సైతం చిక్కుకుంటున్నారు. లక్షల్లో వసూళ్లు, ప్రాణాలు తీసుకునేలా వేధింపులు. అసలు ఈ ముఠా ఆగడాలు ఎలా సాగుతున్నాయి? అమాయకులను ఎలా బుట్టలో వేసుకుంటున్నారు? దీని వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? కేటీవీ క్రైమ్ డైరీస్లో చూద్దాం. అనంతపురం జిల్లాలో సరికొత్త నేరం వేళ్లనుకుంటోంది. అందమే ఆయుధంగా, మాటలే మాయాజలంగా ఒక ముఠ చెలరేగిపోతుంది. అమాయకులే లక్ష్యంగా వలవేస్తూ అందిని కాడికి దోచుకుంటుంది. ఈ హనీ ట్రాప్ ముఠాకు మహిళే సూత్రధారి కావడం గమనార్హం. వీరి ప్లాన్ చాలా పక్కాగా ఉంటుంది. ముందుగా బాధితుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటారు. ఆపై కొందరు మహిళలతో చాటింగ్, ఫోన్ కాల్స్ చేయించి పరిచయం పెంచుకుంటారు. ఆ పరిచయం కాస్త ఏకాంతంగా కలవడానికి దారితీసేలా చేస్తారు. తీరా వారు వలలో చిక్కాక అప్పటికే సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులు భర్తగా, అన్నగా, తమ్ముడిగా సీన్లోకి ఎంట్రీ ఇస్తారు. బాధితులను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి నా భార్యతో ఏం చేస్తున్నావు అంటూ బెదిరింపులకు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి. కేవలం 5 లక్షల నుంచి మొదలుపెట్టి 25 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే వీరి దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మాయాజాలంలో చిక్కుకున్న వారిలో విఆర్ఓలు, ఫిజియోథెరపిస్టులు, ఆర్ఎంపీలు, రియల్టర్లు సైతం ఉన్నారు. చివరికి ఒక పూజారిని సైతం వదలకుండా 5 లక్షల వరకు దోచుకున్నారంటే వీరి నెట్వర్క్ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. ఈ వేధింపులు భరించలేక ఇప్పటికే ఒక బాధితుడు ఆత్మహత్యకు పాల్పడడం ఈ విషాదం తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ దందాను కొందరు పోలీసులు కూడా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2 స్టేషన్లకు చెందిన సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ ముఠాకు అడ్డంగా నిలుస్తున్నారని సమాచారం. దీంతో 2 సీఐలపై ఉన్నతాధికారులు వేటు వేశారంటే ఈ కాకీల సపోర్ట్ ఎంత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వలుపు వలల్లో చిక్కుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చూశారుగా, సోషల్ మీడియా పరిచయాలు, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండటం మీ వంతు బాధ్యత. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను ఆశ్రయించడం మేలు. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.